హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ సొంత సినిమా ప్రపంచం. ఇక్కడ మనం సినిమాల గురించి, వాటి వెనుకున్న ఆసక్తికర కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు సినిమా లవర్స్ అయితే ఈ ఛానల్ మీకోసమే. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒక లెజెండరీ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి. అదే ఇంద్ర. చిరంజీవి గారి కెరీర్లో ఒక ఐకానిక్ మూవీ. దాని వెనుకున్న అన్నోన్ ఫ్యాక్ట్స్, దాని లెగసీ గురించి ఈ వీడియోలో పూర్తి బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో రెడీనా? మరి స్టార్ట్ చేసేద్దాం. 2002 జూలై 24న రిలీజ్ అయిన ఇంద్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. బి గోపాల్ రెడ్డి గారి డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు. సోనాలి బెంద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, శివాజీ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీ రోల్స్ లో కనిపించారు. మణిశర్మ గారి సంగీతం అందించిన ఈ సినిమా రాయలసీమలో నీటి సమస్య ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందింది. కానీ ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ డ్రామా అయితే కాదు. ఇది ఒక ఎమోషనల్ జర్నీ, మాస్ ఎంటర్టైనర్, ఒక సామాజిక సందేశం కలిగిన కథ. ఇంద్రా సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే ఈ కథ రాయలసీమలో జరుగుతుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం నడుస్తూ ఉంటుంది. ఒకటి ఇంద్రసేనారెడ్డి గారి కుటుంబం, మరొకటి వీరశంకర్ రెడ్డి కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇంద్రసేనారెడ్డి అలియాస్ శంకర్ నారాయణ, అంటే మన చిరు గారు, ఈ హింసను అంతం చేయడానికి, నీటి సమస్యను పరిష్కరించడానికి తన జీవితాన్ని అర్పిస్తాడు. అతను స్నేహలతా రెడ్డి, మన ఆర్తి అగర్వాల్ గారిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ ఆ పెళ్లి రోజున జరిగే దారుణ సంఘటనలు కథను మరో మలుపు తిప్పుతాయి. ఆ తర్వాత ఇందిర వారణాసి వెళ్ళి అక్కడ తన మేనకోడలు నందిని, మేనల్లుడిని పెంచుతూ ఉంటాడు. కానీ గతం అతన్ని వదలదు. రాయలసీమకు తిరిగి వచ్చిన ఇంద్ర శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు, శాంతిని ఎలా నెలకొల్పాడు అనేది మిగిలిన కథ. చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్, ప్రతి ఫ్రేమ్ లో ఆయన మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఇంద్ర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన అన్నోన్ ఫ్యాక్ట్స్ చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ బి గోపాల్ రెడ్డి గారి రిలక్టెన్స్. ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి బి గోపాల్ రెడ్డి గారు మొదట సంశయించారు. ఎందుకంటే ఆయనకు చిరంజీవి గారితో గతంలో చేసిన మెకానిక్ అల్లుడు 1993 ఫ్లాప్ ఉంది. కానీ రైటర్ పరుశుల్ గోపాలకృష్ణ గారు ఒప్పించడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇకపోతే లొకేషన్, స్టోరీ లొకేషన్ చేంజ్. మొదట ఈ కథ కృష్ణ గోదావరి నదుల మధ్య నేపథ్యంలో రూపొందించాలని అనుకున్నారు. కానీ పరుచూరు గోపాలకృష్ణ గారి సలహాతో కథని వారణాసి, గంగా నది నేపథ్యంలోకి మార్చారు. ఇది సినిమాకు గ్రాండ్ స్కోప్ ని ఇచ్చింది. ఇక సిమ్రన్, ఆ హీరోయిన్ రోల్ కోసం మొదట సిమ్రన్ ని అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆర్తి అగర్వాల్ ని ఆ రోల్ దక్కించుకున్నారు. ఇకపోతే టైటిల్ డిసైడ్ చాలా లేట్. అంటే సినిమా షూటింగ్ 2 నెలలు జరిగిన తర్వాతే నిర్మాత అశ్విని దత్ గారు ఇంద్ర అనే టైటిల్ ని సజెస్ట్ చేశారు. చిరంజీవి గారు వెంటనే ఒప్పుకునేశారు. ఇక ట్రాజిక్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఏంటంటే ఒక సీన్ షూటింగ్ లో చిరంజీవి గారిని చూడడానికి వచ్చిన 6గురు అభిమానులు గుండెపోటుతో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ సంఘటన సినిమా టీం ని ఎంతగానో కలచివేసింది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ. ఈ సినిమాలో యంగ్ ఇంద్రసేన రెడ్డిగా నటించిన బాల నటుడు తేజ సజ్జ. ఆయన తర్వాత హనుమాన్ సినిమాతో హీరోగా సూపర్ సక్సెస్ అయ్యారు. సో తేజ సజ్జా చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చిరంజీవి గారే తనను ఈ రోల్ కోసం సెలెక్ట్ చేశారట. ఇక డబ్బింగ్ సక్సెస్. ఇంద్ర సినిమా హిందీలో ఇంద్ర ద టైగర్ పేరుతో డబ్ అయ్యి టీవీలో సూపర్ హిట్ అయింది. హిందీ టీవీ ఛానల్స్ లో ఈ సినిమా రేటింగ్స్ కోసం ఎప్పుడూ ఫస్ట్ చాయిస్ గా ఉండేది. ఇది బెంగాలీలో
కూడా దాదా పేరుతో రీమేక్ అయింది. మిథున్ చక్రవర్తి లీడ్ రోల్లో నటించారు. ఇక ఈ సినిమా లెగసీ గురించి మాట్లాడుకోవాలి. ఇంద్ర సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో ఒక గేమ్ చేంజర్. ఈ సినిమా లెగసీని కొన్ని పాయింట్స్ లో బ్రేక్ డౌన్ చేద్దాం. మొదటిది, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 55 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి, పడయప్ప 99లో వచ్చిన ఈ సినిమా కూడా దాని రికార్డును కూడా ఓడించి అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. 152 సెంటర్స్ లో 50 రోజులు, 122 సెంటర్స్ లో 100 రోజులు, 32 సెంటర్స్ లో 175 రోజులు. ఇక ఆదోనిలోని సత్యం థియేటర్లో 247 రోజులు ఆడింది. ఇక అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు ఇంద్ర సినిమాలో నటనకి గాను నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ తెలుగు అందుకున్నారు. సినిమాకు మొత్తం మీద 3 నంది అవార్డ్స్ వచ్చాయి, 2 ఫిల్మ్ఫేర్స్ అవార్డ్స్ దక్కాయి. ఇక చిరంజీవి గారి కంబ్యాక్ 1990s లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి హిట్స్ తర్వాత చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంద్రతోనే ఆయన కెరీర్ లో ఒక గ్రాండ్ కంబ్యాక్ గా నిలిచింది. మెగా ఫ్యాన్స్ పండుగలా మారింది. ఇక కలర్ఫుల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంద్ర సినిమాలోని ఐ మీన్ కల్చరల్ ఇంపాక్ట్. సో ఇంద్ర సినిమాలోని డైలాగ్స్ గురించి, సాంగ్స్ లాంటివి ఇప్పటికీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతాయి. అయ్యయ్యో సాంగ్ కానీ, బంబం బోలే సాంగ్ కానీ, సో ఇలాంటి పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షనిజం, నీటి సమస్యలను హైలైట్ చేసిన సామాజిక విధానం అవగాహన కలిగించింది. ఇక రీ రిలీజ్ హైప్ గురించి మాట్లాడుకోవాలి. 2024లో రీసెంట్ గా చిరంజీవి గారి 69th బర్త్డే సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఈ సినిమాను మళ్ళీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశారు. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని నిరూపించింది. ఇక మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా, మాస్ ఎంటర్టైన్ ఇష్టపడే వాళ్ళైనా, ఇందిరా మీకు ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి. చిరంజీవి గారి ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇంకా మణి శర్మ మ్యూజిక్, బి గోపాల్ రెడ్డి డైరెక్షన్ ఈ సినిమాను ఒక క్లాసిక్ గా మార్చేశాయి. ఇంద్ర సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్. ఇది చిరంజీవి గారి స్టార్డమ్ ని, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటింది. సినిమా గురించి మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు. అది ఏ సినిమా అయితే బాగుంటుందో కామెంట్స్ లో చెప్పండి. అంతవరకు స్టే ట్యూన్, స్టే సినిమాటిక్. జై హింద్.